సృష్టిలో పుట్టిన వాటిని బట్టే గాని సృష్టిలో ఉన్న వాటిపై గాని ఆధారపడక సృష్టికర్తన దేవుడు నియమించిన నిబంధనను అనుసరిస్తూ ఆయన పరిశుద్ధమైన శాసనముల గైకొంటూ ఆనంద ప్రేమ భక్తి కలిగి ఉండటం వలన ఈ కట్టను అనుసరిస్తున్నాం. అది అనుసరించే ప్రతి వారి యొక్క విషయం చూసినప్పుడు చూసే ప్రతి జనం కూడా అనుకున్నారంటే అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకున్నారు. జ్ఞాన వివేచన గల జనము. అప్పుడు నేను సూచన వారు దేవుని చుట్టకు పరిగెత్తుతారు. అప్పుడు నీ కుటుంబం సూచన వారు దేవుని మహిమపరచకు కదిలి వస్తారు. అప్పుడు నీ కలిగిన మేలును బట్టి అనేకులు కూడా మేలు పొందుటకు తన పరిశుద్ధుల మార్గంలో నిలిచి ఉంటారు. అందుకనే మనం లోకంతో కలిసిపోవటం కాదు. లోకమున్న చీకటి నుంచి లోకములో ఉన్న చీకటిలో నుండి అనేకులు కూడా వివేకులైన మనము అంటే దేవుని అనుసరించేవారు, పరిశుద్ధాత్మ దేవుని మాటను గైకుంటున్నవారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటపై ఆధారపడుతున్నవారు, పరిశుద్ధాత్మ దేవుని మాటను ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో అనుసరించే ప్రతి వారు కూడా వారి సూచన ఏమంటారంటే ఇది వీరికి వివేకముతో కూడుకున్న భక్తి, వివేకంతో సూచన జనము వీళ్ళంతా వివేకం గలవారు. అందుకే వారు దుష్టుల చేతుల పడరు, వారు అపవాది చేతుల పడరు, వారు దైవ ఉద్దేశానికి విరోధంగా మార్చబడరు. వివేకం అనేది పాపం నుంచి తప్పించేది, వివేకం అనేది మరణం నుంచి విడిపించేది, వివేకం అనేది అంధకారంలో పడకుండా చేసేది, వివేకం అనేది ఎదటి వ్యక్తులకు దొరకకుండా చేసేది, వివేకం అనేది ఎవరైతే వివేకం ఉన్నారో దాని ప్రతిదాన్ని వివేచించగలుగుతారంటే జరిగేదాన్ని కూడా తెలుసుకోగలుగుతుంటారు. జరిగే దుష్టు చేతులు పడకుండా అపవాది చేతులు పడకుండా వారు తప్పింపటకు వివేకం చాలా అవసరం ఉంటుంది. అది ఎవరికి ఉంటుందంటే కేవలం శాసనమును అనుసరించే వరకు వివేకం దొరుకుతుంది.